టీడీపీతో పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నాడు. ప్రధానంగా ఏ సీట్లు తనకిస్తారు అనేదాన్ని బయటకు వెల్లడించొద్దని వాళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్కి ఏ సీట్లు వాళ్ళు ఇస్తారో తెలుసు, కానీ అవి బయటకు చెప్తే అక్కడి నుంచి అభ్యర్థులు ఉత్సాహంగా ముందుకు రావడం, టెస్ట్ చేసుకోవడం అన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ బయటికి చెప్పొద్దంటారు. మీకు సరైన అభ్యర్థులు నీకు దొరకరు, మేమే కొంతమంది అభ్యర్థులను పంపిస్తామంటారు. సరే, ఆ అభ్యర్థులు అంతా తెలుగుదేశంతో సంబంధం ఉన్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు బాగా ఖర్చు పెట్టగలరు, గెలవగలరు, నువ్వు తీసుకొచ్చేవాడు గెలవలేరు అంటారు. పోనీ తెలుగుదేశాన్ని కాదు నేనే తెచ్చుకుంటానంటానికి పవన్ కళ్యాణ్కి అలాంటి పరిస్థితి కూడా లేదు. సో ఇది ఒక పెద్ద పరీక్ష. ఏ సీట్లు ఇస్తారో తెలిసి కూడా ఆయా సీట్లకు సంబంధించి ఎలాంటి అభ్యర్థులు నిర్ణయిద్దాం, తను ఎలాంటి వాళ్ళకి కేటాయించుకుందాం అని తను సొంతంగా నిర్ణయించుకునే పరిస్థితి లేదు. రెండవది, పవన్ కళ్యాణ్ బీజేపీతో జర్నీ చేస్తున్నాడు. ఇప్పుడు బీజేపీ ఇంకా రాలేదు, తెలుగుదేశం పొత్తు ఇప్పుడు రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఒకవేళ వస్తే పవన్ కళ్యాణ్ కాకుండా బీజేపీ అదనంగా సీట్లు కేటాయిస్తారో, లేదా పవన్ కళ్యాణ్ సీట్లోనే కొంత భాగం బీజేపీకి ఇస్తారనేది ఒక సందేహం. ఆ రోజు అడ్డం తినడానికి వీల్లేదు, ఎందుకంటే అందరు కలిస్తే గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయని ఒక ఆశ ఉంటుంది కనుక. సో అదొకటైతే, ఒకవేళ ఇండియా కూటమికి బీజేపీ దూరమై ఇండియా కూటమికి గనక తెలుగుదేశం మొగ్గు చూపితే అప్పుడు పరిస్థితి మరింత సంకటంగా తయారవుతుంది. ఇండియా కూటమికి ఈయన ఒక స్టెప్ వేయగానే పవన్ కళ్యాణ్ పరిస్థితి అయోమయంలో పడిపోతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీతో ఉన్న సంబంధాలతోనే పవన్ కళ్యాణ్ గౌరవం కొంత నిలబడుతుంది. ఇక్కడ టీడీపీ, అక్కడ బీజేపీ ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ జగన్కి వ్యతిరేకంగా ధైర్యంగా తన కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు. సో ఈయన ఇండియా కూటమికి వెళ్తే ఆయన కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రకమైన గందరగోళాన్ని ఆయన ఎదుర్కొంటున్నాడు.